రాజ్యసభ సీటు కోసం ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉందట. ఎవరెవరు? ఒకరికి ఏఐసిసి, మరొకరికి రాష్ట్ర కీలక నేతల మద్దతు. అభిషేక్ మను సింఘ్కి రెన్యువల్. రాష్ట్రంలో ఖాళీగానున్న 2 రాజ్యసభ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొన్నది. ఏఐసిసి నేత అభిషేక్ మను సింఘ్ రాష్ట్రం నుంచి రెన్యువల్ చేయాలని ఇప్పటికే అధిష్టానం నిర్ణయించింది. ఆయన కోట ఆయన కంప్లీట్ అయిపోయింది. ఇక రెండవది, మిగిలిన ఒక సీటు కోసం ఏఐసిసి నేత వంశీచంద్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి మధ్య పోటీ నెలకొన్నది. వీరిద్దరిలో ఎవరిని రాజ్యసభ సీటు వరిస్తుందో అన్న ఉత్కంఠం నెలకొన్నది. ఈ విషయంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్, పిసిసి మహేష్ కుమార్తో చర్చలు జరిగి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఈరోజు ఈ ఇద్దరిట్లలో ఎవరు ఇప్పుడు చూడాలి. రేవంత్ రెడ్డి పంతం నెగ్గుతుందా? ఏఐసిసి చెప్పింది నిలబడుతుందా? ఏఐసిసి ప్రియాంక గాంధీ వంశీచంద్ రెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేయాలి అని ఆమె చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. అదే సమయంలో వేం నరేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడు, ఆయన సలహాదారు, ఆయన నీడ, రేవంత్ రెడ్డి నీడ ఎవరు? వేం నరేందర్ రెడ్డి. మరి ఈ వేం నరేందర్ రెడ్డి విషయంలో ఆయనకు రాజ్యసభ సీటు ఇప్పించి ఏఐసిసిలో కూడా నాదే పట్టు ఉంది అని రేవంత్ రెడ్డి నిరూపించుకుంటాడా లేదా? ఒకవేళ వేం నరేందర్ రెడ్డికి సీటు రాకపోతే సీనియర్ కాంగ్రెస్ నాయకులకు గొప్ప బలం వచ్చినట్టే. ఎందుకు అంటే ఇంకా కూడా ఏఐసిసి మాట నడుస్తున్నది. ఏఐసిసి చెప్పిందే వేదము. రేవంత్ రెడ్డి మాట నడవట్లేదని రేపటి నుంచి వాళ్ళు ఏఐసిసి బాట పట్టడానికి అవకాశం ఉంటుంది. లేదా వేం నరేందర్ రెడ్డికే కనుక రాజ్యసభ సీటు వచ్చింది అంటే ఇంకా రేవంత్ రెడ్డి ఏఐసిసి అయినట్టు. ఇక్కడ ఇంకా ఏఐసిసికి ఇక్కడ నూకలు జల్లినట్టే. పాపం సీనియర్ నాయకుల ఆశలు మొత్తము గల్లంత అయినట్టే. ఇంకా రేవంత్ రెడ్డి చెప్పిందే వేదము, ఆయన చెప్పినోడే నాయకుడు, ఆయన చేసిందే చట్టము అనేది నిరూపణ జరిగే అవకాశం ఉంది. అయితే ఇవి 2 జరగకుండా మూడోది కూడా జరగవచ్చు. వీళ్ళు ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి కూడా అనూహ్యంగా తెర మీదకి వచ్చే అవకాశం కూడా ఉన్నది.